హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మనం we will look at what is difference between mutable object as well as non-mutable object in Java. సో మీరు జావా బేసిక్లో వినే ఉంటారు, లైక్ ఇఫ్ యూ టేక్ స్ట్రింగ్ ఇన్ జావాలో స్ట్రింగ్ ఆర్ అరే ఈస్ ఇమ్యూటబుల్ అంటాం. బట్ ఎందుకు ఇమ్యూటబుల్ అంటామంటే, సో దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ blueprint of a particular class which cannot be modified further. So if an object changes the states and fields after the object is created, it is called mutable object. అంటే ఒకసారి మనం ఒక క్లాస్ని తీసుకుని బ్లూ ప్రింట్తో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, ఓకే, సో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ సమ్ స్టేట్ ఆర్ వీ కెన్ సే డాటా, రైట్? సో ఆ స్టేట్స్ని మనం ఫ్యూచర్లో మళ్ళీ ఈవెన్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం చేంజ్ చేయగలిగితే వాటిని మ్యూటబుల్ అంటాము. ఒకవేళ చేంజ్ రాకపోతే దాట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. బట్ ఈ వీడియోలో అయితే మనం మ్యూటబుల్ గురించి డిస్కస్ చేద్దాము. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెయిన్ క్లాస్ ఫస్ట్. సో మెయిన్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను నేను. Sorry. Right, and I am declaring the static method, main method, fine. So ఇందులో I will create ఆబ్జెక్ట్ ఆఫ్ మ్యూటబుల్ క్లాస్. ఓకే, నేను సపరేట్ మ్యూటబుల్ క్లాస్ తర్వాత డిక్లేర్ చేస్తాను. సో ఆ మ్యూటబుల్ క్లాస్ టు క్రియేట్ చేసిన ఏ ఆబ్జెక్ట్ అయినా ఇట్ విల్ బి మ్యూటబుల్. ఇట్ క్యాన్ బి చేంజ్డ్ ఫర్దర్ ఈవెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఆబ్జెక్ట్ that is called mutable class key object. So we have to use new keyword, fine. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం, ఓకే, మ్యూటబుల్కి. అండ్ నెక్స్ట్, సో లెట్ మీ start. So let me create a class called mutable class, which is made public. Fine. And in this, let us have a private string. So ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, నేమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. And after that I will be writing constructor of this mutable class. Okay, so what we will write is, we will pass an argument of any string, for example mcom. Okay, so this is the string that is need to pass to mutable class. So ఇప్పుడు దీనికి string parameter. Okay, so this is a parameterized constructor, fine. So we have write it, and so every object ki dani oka name untadi. Like if we created some 100 objects, so each should have its own name. So we have to use this keyword actually. So this, so ikkada this daggara em untadante, so here my object is name is obj. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ మెథడ్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కాల్ అయినప్పుడు అండ్ వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ గెటింగ్ ద స్ట్రింగ్. సో మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసేటప్పుడు పారామీటర్ ఏమి ఇచ్చామో అది కూడా అదే కన్స్ట్రక్టర్కి వస్తుంది. అండ్ దాట్ విల్ బి అసైన్ టు ఓబిజే డాట్ నేమ్. ద నేమ్ వచ్చి ఓబిజే డాట్ నేమ్కి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ టైం obj2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేమ్ పంపిస్తే దాట్ విల్ బికమ్ obj2 డాట్ నేమ్. In this way it will happen, fine. So if I want to like if I want to print, okay, if I want to see, I need to have some get method, right? Get name, let it be get name. So public
so it should return string, and method name is get name. Fine. So whenever I'm calling this get name, it should return the name of that object. Okay, fine, completed. And next, as I said, it is mutable, అంటే దీన్ని ఫ్యూచర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మళ్ళీ ఒకవేళ ఫస్ట్ నేను ఇక్కడ ఎంకాంగ్ అనే నేమ్ పంపించాను, ఓకే, ఈ ఆబ్జెక్ట్కి ఎంకాంగ్ అనే పారామీటర్ని పంపించాను. సో ఫ్యూచర్లో ప్రతిసారి ఆబ్జెక్ట్ డాట్ నేమ్ వస్తే ఎంకాంగ్ అని రావాల్సిన అవసరం లేదు, వీ క్యాన్ మోడిఫై ఇట్, రైట్? అందుకే కదా మ్యూటబుల్ క్లాస్ నేమ్ ఉంది. సో ఇఫ్ వీ క్యాన్ ఏబుల్ టు మోడిఫై, we should have a method again. So it is used to modify, right? So it will not return anything, let it void, and set name. Okay, and ఎప్పుడైతే మనం సెట్ నేమ్ ఇచ్చామో కొత్త నేమ్ ఏమి ఇవ్వాలో కూడా we should know that, right? So we should know what is the new name. For that I am again passing parameter. Fine. So whenever set name is called, we should make this dot name equal to name. Fine. So hope you understood this. So ఇప్పుడు మనం సెకండ్ టైం ఫస్ట్ టైం అవుతుందంటే, సో హియర్ I have created, I have passed mcong. సో ఆటోమేటిక్గా సో obj.name mcong అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్లో దాన్ని నేను వేరే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ ఫస్ట్ ప్రింట్ దిస్. ఓకే, సో లెట్ మీ ప్రింట్ వాట్ ఈస్ obj.getName. So hope the name is correct. Get name, yeah, it is correct. So let me run this and check if I get any errors. What it is saying, could not find or load main class. Okay. So actually ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏది ఇచ్చానో that should be my file name. So in this compiler, so let me check now. Yeah, you can see when I'm printing obj dot this object's name, so it is printing mcong. So now I want to modify it again, right? So I will what I will do is, so I will modify name of obj, right? So obj dot set name, obj dot set name. Let me see, is the name correct? Yep, set name. సో దీనికి మళ్ళీ ఒక స్ట్రింగ్ పంపిస్తున్నాను. సో ఆ స్ట్రింగ్ అప్పుడు మళ్ళీ దీనికి అసైన్ అవుతుంది. ఓకే, సో obj dot set name, let it, I'm very sorry, సో మళ్ళీ పారామీటర్ లా పంపివ్వాలి. సో now let it be Hong Kong. Fine. So let me print the same again and see what will be output. Yep, you can see Hong Kong is again the new name. So ఈ విధంగా మనం ఆల్రెడీ ఒక నేమ్ ఉన్నా కానీ, సో ఇక్కడ సేమ్ మెథడ్ I am getting the output is the object's name. So even after that I was able to modify the state of the object. So ఇలా మనం స్టేట్స్ని మాడిఫై చేయగలుగుతున్నాం కాబట్టి this is called mutable class. Okay, hope you understood. In next video we will see what is immutable object.